హాయ్ సార్. హలో. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అనేది స్టార్ట్ అయింది. సో అగ్ని పరీక్షలో ఫార్ములాస్ ఈసారి ఎలాంటి వాళ్ళు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు. దీనివల్ల చాలామంది చెడిపోతున్నారు. ఇది ఎందుకు తీస్తున్నారో ఆ సంస్థకు తెలవాలి, ఆ నాగార్జున గారికి తెలవాలి. ఏంటంటే మంచి కంటెంట్ తీసుకుంటే బెటర్. అదేదో అర్థం కాని కంటెంట్, ఒక చదువు మీద తీసుకున్నా ఒకటి, రైతు మీద తీసుకున్నా ఒకటి, అలాంటిది కాకుండా ఒక విద్యార్థుల కోచింగ్ గురించి తీసుకున్నా అలాంటివి ఏమన్నా ఉంటే బాగుండు. కానీ ఈరోజు ఎలా ఉందంటే అది ఎందుకు తీస్తున్నాడో ఏందో అర్థం కావట్లేదు. పెట్టేవాళ్ళు ఎలా పెడుతున్నారు స్పాన్సర్స్ అర్థం కావట్లేదు. ఈరోజు నేనేం బిగ్ బాస్ అంటే బగ్వాస్ అంటారు చూడు, ఆ టైప్లో ఉంది. ప్రజలకు మెచ్చేది కాదు అది. ప్రజలకు ఎటు తీసుకెళ్తుందో తెలియకొచ్చింది. ఒక 70 రోజుల కథ ఏడిపిస్తుందా తుడుస్తుందా అనేది లేదు. ఒక కథ తెలియాలంటే జనాలకు ఎలా ఉండాలంటే బాగుండాలి, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇగో ఇది చేస్తున్నాడు, ఇలాంటి చేస్తున్నాడు అని ఉండాలి వాళ్ళకి. అలాంటిది లేదు కదా ఈరోజు. నేనేమంటున్నా అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు, దానివల్ల ఏమైనా మెసేజ్ ఇస్తున్నాడా, మెసేజ్ వస్తుందా? అంటే చాలా వరకు బిగ్ బాస్ చూసి చాలా నేర్చుకుంటున్నాము అంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారమ్మా? దానికి మీరు ఏం చెప్తారు? ఏం నేర్చుకుంటారు? చదువు గురించి అంటే సంసారం ఎలా ఉండాలి, సంసారం ఎలా చెడిపోవాలా అలాంటియా? ఈ రోజుల్లో సంసారం ఎలా ఉండాలా, ఎలా చెడిపోవాలి అని నేర్చుకునేది చూపిస్తున్నాడా? విద్య గురించి చూపిస్తున్నాడా? ఏదైనా శిక్షణ గురించి చూపిస్తున్నాడా? ఏదో దేశానికి ఉద్ధరించేది ఏమైనా చూపిస్తున్నాడా? అలాంటివి ఏం లేనప్పుడు బిగ్ బాస్ అనేది ప్రజలకు ప్రయోజనం లేనిది. అది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఏం కాదు. అదొక వేస్ట్. ఎందుకు సార్ అందరూ వెళ్ళాలి బిగ్ బాస్ హౌస్లోకి, ఒక ప్రయత్నం చేస్తాము, ఒక అవకాశం కావాలి అని ఎందుకు అంటున్నారు? నేనేమంటున్నా అంటే ఒక థియేటర్లో కనబడాలి 70 రోజులు. నేను ఒక హాలుకు పోయాను, ఆడ ఏం సంపాదించింది? ఏదైనా చేసి ఇప్పుడు చూశారు కదా ఎన్ని బిగ్ బాస్లు అయినాయి. అందులో ఏమన్నా మెసేజ్ ఉందా? దేశానికి రాష్ట్రానికి కానీ ఉందా? అలాంటిది ఏమన్నా ఉందా? ప్రజలకు ఏదైనా మంచి మెసేజ్ ఉందా ఇన్ని రోజుల బిగ్ బాస్? దానివల్ల ఏమన్నా ఉపయోగపడిందా? ఒక రైతు గురించి ఉపయోగపడిందా? ఒక లేని వాళ్ళకి ఫేమ్ వస్తుంది, నేమ్ ఫేమ్ లేని వాళ్ళకి నేమ్ ఫేమ్ వస్తుంది, అలాగే డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. నాకైతే అది నచ్చలేదు. ఇప్పుడు ఒక మెసేజ్ ఎట్లా ఉండాలంటే ఈరోజు దేశానికి ఉలికి పడేటట్లా, ప్రజలు దాని గురించి ఆలోచించేటట్లు ఉండాలి. అలాంటి మెసేజ్ ఏం లేదమ్మా అందులో. ఒక డబ్బు సంపాదించడం, డబ్బును కాచుకోవడం అంతే తప్ప అలాంటిది ఏమీ లేదు. ప్రజలకు ఉపయోగపడేది కాదు ఇది. అలాంటి ప్రజలకు ఉపయోగపడేది కావాలి మెసేజ్, అలాంటి కాంటెంట్ కావాలి. కానీ ఇదైతే ప్రజలకు మెచ్చే కంటెంట్ కాదు. ఇదేదో ఒక హీరో, ఆయనకు ఒక ప్లేస్ ఉంది, ఆయన పెడితే ఏది పెడితే అది నడుస్తుంది అనే కాకుండా ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వమని చెప్తున్నాను. ఒక హీరో స్థాయిలో ఉన్నాడు, ఆ కంటెంట్ తీసుకోవడం తప్పని నేను అంటున్నాను. ఒక ప్రజలకు మేలు చేసేది ఉండాలి, దేశానికి మేలు చేసేటట్లు ఉండాలి, రాష్ట్రానికి మేలు చేసేటట్లు ఉండాలా, రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేసేటట్లు ఉండాలి. సినీ రంగానికి ఏదో కొత్త రకం తీసుకొచ్చినట్లు ఉండాలా. అదేదో అర్థం కాని క్యారెక్టరు, అది ప్రజలే చూస్తారని అంటున్నారు. ప్రజలే రాబోయే కాలానికి చీ కొడతారని నేను అంటున్నాను. అందులో ఏ సందేశం లేని అలాంటి తీయడం తప్పని నేను అంటున్నాను. ఓకే.